జర బైక్ల మీద పోయేటప్పుడు అయ్యేది ఎట్లా అవుతుంది, మనం ఏం చేయలేం దేంట్లో పోయినా కూడా. పోయే టైం వచ్చినప్పుడు పోవాల్సిందే. కాకపోతే రిగ్రెట్ అనేది మనని చంపేస్తుంది. అట్లా చేసి ఉంటే బాగుండు, ఇట్లా చేసి ఉంటే బాగుండు. ఒక పలానోడు బైక్ మీదకి వెళ్ళి వాడి చనిపోయినప్పుడు వాడికి హెల్మెట్ అంతా మంచిగా ఉందనుకో, అరే పోయిండు అన్నట్టు వేరే విధంగా మాట్లాడతారు. కానీ హెల్మెటే లేదనుకో, అరే వాడు హెల్మెట్ పెట్టుకుంటా అయిపోవు బతుకుండేటోడేమో అని. సో ఇటువంటి రిగ్రెట్ ఉండకూడదు. సో మీరైనా సరే లాంగ్ జర్నీలో హెల్మెట్ డెఫినెట్గా పెట్టుకోరి, ఆ క్లిప్ పెట్టుడు మర్చిపోకుర్రి. ఆ రీజన్ వల్లే నా ఫ్రెండ్ ఇదే అయిపోయిండు. వాడు ఏం చూసిండు చెప్పుర్రి, తిప్పి కొడితే 21, 22 ఉంటే ఆయనకి. ముడ్డి రాసుకొని తిరిగినాం. అసలు పిచ్చి లేస్తుంది ఇవన్నీ చూస్తుంటే, ఏందిరా నాయన లైఫ్ అని. సో బీ కేర్ఫుల్, ఓకే. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్కి సంబంధించిన ప్రిడిక్షన్ అయితే క్లియర్గా చెప్తా. ఫస్ట్ థింగ్, మ్యాచ్ గ్రౌండ్ విషయానికి వెళ్తే చిన్నస్వామి స్టేడియం గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కంప్లీట్ ప్యూర్ బ్యాటింగ్ గ్రౌండ్, ఓకే. సో వికెట్స్ ఎప్పుడు దొరుకుతాయా, అసలు దొరకాయో కూడా చెప్పలేము. ఎవరు వికెట్స్ ది బెస్ట్గా తీస్తారనేది కూడా మనం ప్రిడిక్ట్ చేయడం చాలా ఇంపాసిబుల్ అన్నమాట, ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఆ గ్రౌండ్లో పిచ్చ కొడతారు. వచ్చిన ఏ బౌలర్ అయినా సరే, స్పిన్నర్ కావచ్చు, పేసర్ కావచ్చు, ఏమైనా కానీ. సో వేరే లెవెల్ హిట్టింగ్ ఉంటుంది. మీకు తెలిసిందే చిన్నస్వామి గ్రౌండ్, ఓకే. సో ఎప్పుడు చూడు యావరేజ్గా 200 అయితే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీ టీమ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోండి అంటే, బ్యాటింగ్ ఫేవర్గా ఆల్రౌండర్స్ని ఎక్కువ కవర్ చేయండి, బ్యాటర్స్ని ఎక్కువ కవర్ చేయండి, బౌలర్స్ని తక్కువ తీసుకోరి. అండ్ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ కూడా మెయిన్గా బ్యాటర్స్కి, ఆల్రౌండర్స్కి రొటేట్ చేయడానికి చూడండి. బౌలర్స్కి కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ రిస్క్ చేయొద్దు స్మాల్ లీగ్స్లో. గ్రాండ్ లీగ్స్లో మీరు ఎన్నైనా కథలు పడవచ్చు, ప్రాబ్లం లేదు, ఓకే. ఇంకా యావరేజ్ స్కోర్ వచ్చేసి మనకి 200 ఉంటుందంటేనే ఫస్ట్ ఇన్నింగ్స్ అర్థం చేసుకోవచ్చు, ఓకే. సో 200 అంటే మామూలు విషయం కాదు, అంటే 200+ వస్తున్నాయి చాలా మ్యాచెస్ అని దాని అర్థం, ఓకే. ఇది ప్యూర్ బ్యాటింగ్ పిచ్. ఇంకోటి ఏంటంటే, హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే రెండు మ్యాచెస్ అయితే వీళ్ళు విన్ అయినారు. ఇద్దరికి 50% స్ట్రెంత్ అయితే ఉంది. అండ్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే బెంగళూరు వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ విన్ అయ్యి వస్తారు, బట్ గుజరాత్ వాళ్ళు 2 మ్యాచెస్ లాస్ అయ్యి వస్తారు. సో విన్నింగ్ స్ట్రీక్లో ఆర్సీబీ ఉంది, లూజింగ్ స్ట్రీక్లో గుజరాత్ ఉందన్నమాట. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోరి. సో ఆర్సీబీ కొంచెం ఫామ్లోకి అయితే వచ్చింది ఫైనల్లీ, ఓకే. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా కామెంట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు టీం నేను కంప్లీట్గా బ్యాటర్స్ ఫేవర్ అండ్ ఆల్రౌండర్స్ ఇంక్లూడ్ చేసి టీం అయితే క్రియేట్ చేయబోతున్నా. ఓకే. సో ఫస్ట్ థింగ్, మీరు స్కోర్ కార్డ్ చూసుకుంటే ఇది రైవల్రీ వీక్ అంటారు. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఏవైతే జరిగినాయో అవే మ్యాచ్లో మళ్ళీ మనకి హెడ్ టు హెడ్ లాస్ట్ మ్యాచ్ ఏవైతే జరిగినాయో ఈ వీక్ మొత్తం వాళ్ళకే మ్యాచెస్ ఉంటాయి అన్నమాట. రివెంజ్ వీక్ అన్నట్టు ఇది. సో కమింగ్ టు పాయింట్, ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి గుజరాత్ వచ్చేసి 200 ఫర్ 3 20 ఓవర్స్లో కొట్టేస్తే 3 మెంబర్స్ అయితే మంచిగా ఆడిరు, 2 మెంబర్స్ అయితే బిగ్ నాక్ అయితే ఆడిరు, సాయి సుదర్శన్ అండ్ షారూక్ ఖాన్. సో ఈ స్కోర్ని 16 ఓవర్స్లోనే కొట్టిర్రు, చోక్ చేయకుండా. ఆర్సీబీ వాళ్ళు ఎవ్రీ టైం చోక్ చేసి ఆర్సీబీ ఫ్యాన్స్కి నిరాశ ఉండేది. ఈ మ్యాచ్లో మాత్రం బ్రిలియంట్ ఫామ్, జస్ట్ 1 వికెట్ లాస్ తోటి కొట్టి పడేసారు. విరాట్ కోహ్లీ 70 అండ్ విల్ జాక్స్ 100. సో ఇప్పుడు టీం ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఆర్సీబీ ప్లేయర్స్ని చూసుకుంటే మనకు బ్యాటింగ్ సెక్షన్లో విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లిసీ అండ్ విల్ జాక్స్ ఉండాల్సిందే. సో క్రిస్ గ్రీన్ కూడా ఉండాల్సిందే. సో ఎందుకు, బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తాడు. సో మీకు మ్యాక్స్వెల్ ఉంటే బెస్ట్, మీరు మ్యాక్స్వెల్ని ఇగ్నోర్ చేయాలని కూడా చేసుకోవచ్చు. బట్ మ్యాక్స్వెల్ ఎనీ డే బిగ్ ప్లేయరు, తనని మర్చిపోవద్దు. అండ్ స్మాల్ లీగ్లో కవర్ చేసుకోవడానికి చూసుకోండి. బౌలర్స్ విషయానికి వస్తే, ఇక వీళ్ళ ఫామ్ అంటారా, ఫామ్ అయితే ప్రతి మ్యాచ్ 1 వికెట్ కంటే ఎక్కలేదు. సో వీళ్ళని తీసుకుంటారా అనేది మీకు క్వశ్చన్ మార్కు. లేదు వీళ్ళని పక్కకు పెట్టి డైరెక్ట్ ఇంకో ఎక్స్ట్రా బ్యాటర్ తోటి వెళ్తారా అనేది కూడా మీ క్వశ్చన్ మార్కే. సో నన్ను అడిగితే మీరు పాటీదార్ తోటి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పాటీదార్ కంప్లీట్ మంచి ఫామ్లోకి వచ్చిండు, 90s 80s ఇట్లా పర్ఫామ్ చేస్తుండు, ఓకే. సో బ్యాటింగ్ పిచ్ కాబట్టి మళ్ళీ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి, ఓకే. సో ఇట్లా నేను 6 మెంబర్స్ తోటి వెళ్ళినా, మీరు ఎక్స్ట్రా బౌలర్ తోటి వెళ్ళిపోవాలనుకుంటే ఒకరిని డ్రాప్ చేసి, ఆ డ్రాప్ చేసే ఆప్షన్ నేను మీకు ఇచ్చేది పాటీదార్ ఆర్ మ్యాక్స్వెల్ దగ్గర ఛాన్స్ తీసుకోమంట, ఓకే. సో ఇంకో 5 మెంబర్స్ మనకి గుజరాత్ నుంచి చూసుకుంటే, ఇక్కడ సాయి సుదర్శన్ ఉండాల్సిందే, గిల్ ఉండాల్సిందే.
అండ్ యా ఇక్కడ డేవిడ్ మిల్లర్ని కూడా మీరు ట్రై చేయొచ్చు, తప్పలేదు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మనకి రషీద్ భయ్య డెఫినెట్గా ఉండాల్సిందే, ఎందుకంటే వికెట్ టేకింగ్ బౌలర్ కాబట్టి రషీద్ ఖాన్ కూడా ట్రై చేసుకోండి. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మనకి ఒమర్ జై, షారుఖ్ ఖాన్ వీళ్ళు ఉన్నారు. ఒకవేళ షారుఖ్ ఖాన్ మళ్ళీ ప్రమోషన్ దొరికితే షారుఖ్ ఖాన్ తోటి వెళ్ళచ్చు, లేదు బ్యాటింగ్ ఆర్డర్ లేట్ ఉంటే మనం ఏం చేయలేం, తనని తీసుకోవాల్సిన యూజ్ అయితే లేదు. అంత పెద్ద ఫామ్లో లేడు, బట్ ప్రతి మ్యాచ్ ఒక 20-30 పాయింట్లు వేస్తే చేస్తుండు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి మీరు సాహా మీద స్మాల్ లీగ్లో రిస్క్ తీసేసుకోండి. సో ఓవరాల్గా 10 ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ప్లేయర్స్ని తీసుకోవచ్చు. అండ్ బ్యాటింగ్ సెక్షన్లో మిల్లర్ తోటి కూడా వెళ్ళచ్చు. మిల్లర్ ఆర్ మీరు ఇక్కడ చెప్పినా కదా ఒమర్ జై ఆర్ ఎనీ అదర్ ప్లేయర్ లైక్ నూర్ అహ్మద్, వీళ్ళు కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్ యాక్చువల్లీ. ఓకే, సో బ్యాటింగ్ పిచ్ కాబట్టి మీరు మిల్లర్ తోటి వెళ్ళచ్చు. మిల్లర్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే మిల్లర్ తోటి వెళ్ళండి, సెకండ్ బ్యాటింగ్ అయితే మిల్లర్ని పక్కన పెట్టేసి ఒమర్ జై తోటి వెళ్ళిపోండి. సో ఓవరాల్గా ఇది స్మాల్ లీగ్ టీమ్కి సంబంధించిన టీము. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను మిల్లర్ని పెట్టి చూపిస్తాను. సో ఇది స్మాల్ లీగ్ టీమ్కి సంబంధించింది. గ్రాండ్ లీగ్స్లో మీరు ఏం లేదు చేయాల్సింది, ఎక్కువ బ్యాటర్స్ని ఎక్కువ ఆల్రౌండర్స్ని రొటేషన్స్ చేస్తూ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ మార్చేసుకోరి, ఎనఫ్. అండ్ జిఎస్టీ టీడీఎస్ లేని 2 బెస్ట్ అప్లికేషన్స్ అండ్ కంప్లీట్గా 3 అప్లికేషన్స్ అయితే మీకు ఇస్తా. టీడీఎస్ జిఎస్టీ లేని అప్లికేషన్స్ వచ్చేసి ఒకటి బూమ్ 11, అందులో మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు, 100% విత్డ్రాల్ చేసుకోవచ్చు, 100% డిపాజిట్ మనీ అయితే ఉంటుంది. అండ్ అట్లనే మనకి రెడ్ క్రిక్ 11 అనే ఒక అప్లికేషన్ ఉంది, మనం రీసెంట్గా కాంటాక్ట్ అయ్యారు. సో దాంట్లో కూడా జిఎస్టీ లేదు, టీడీఎస్ లేదు. అండ్ మైఫ్యాబ్ 11లో మనకి జిఎస్టీ అయితే లేదు. ఓకే, సో ఈ 3 జెన్యూన్ అప్లికేషన్స్ మన కాంటాక్ట్లో ఉన్నారు. ఏం ప్రాబ్లం ఉన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాంటసీ బాబాజీ ఐడికి అయితే పంపించవచ్చు మెసేజెస్, అక్కడ నేను మీకు రెస్పాండ్ కూడా అవుతా. చాలామందికి రెస్పాండ్ కూడా అవుతున్నా, ఒకసారి కామెంట్ చేయరు ఎవరెవరికి రెస్పాండ్ అయినో, సో మన వాళ్ళకి ట్రస్ట్ అనేది వస్తుంది. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేస్తే ఏంటంటే మన ఛానల్కి ఎంతో కొంత బూస్టప్ అయితే వస్తుంది, ఇంకో 10 మందికి ఈ వీడియో అయితే వెళ్తుంది అనమాట. ఓకే, ఇక కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే కెప్టెన్ వచ్చేసి మనకి పిచ్చ ఫామ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అండ్ వైస్ కెప్టెన్సీ వచ్చేసి సాయి సుదర్శన్ లేదా విల్ జాక్స్. సో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ నేను డైరెక్ట్ అయితే నేను సెలెక్ట్ చేసి చూపించా, ఎందుకంటే కొందరికి వేరే వాళ్ళని పెట్టాలని ఉంటుంది, మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. సో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీలని నేను రౌండప్ చేసేసి అయితే చూపిస్తా. సో ఈ 4 మీరు ఎవరికైనా కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇచ్చుకోవచ్చు, మీరు ట్రై చేస్తే క్రిస్ గ్రీన్ కూడా ట్రై చేయొచ్చు. ఈ 5 కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ అయితే తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ మ్యాచ్లో. ఓకే, సో వీడియో ఇంతవరకే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ మళ్ళీ చెప్తున్నా, బీ సేఫ్, రైడ్ సేఫ్, టేక్ ప్రికాషన్స్, మేక్ ష్యూర్ సేఫ్టీ ఫస్ట్. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు నా కొడుకు వస్తుండు, నేను చెప్పింది తెస్తుండు, నేను చెప్పింది చేస్తుండు అని ఒక ఇమాజినేషన్లో ఉంటారు ఇంటి వాళ్ళు. బట్ నువ్వు ఇంటికి రాకుండా అటు నుండి అటే పోయినావు, ఇంకా మళ్ళీ రాలేవనేది తెలిస్తే వాళ్ళు జీవితాంతం చచ్చిపోతారు తెలుసా. చనిపోయేటోడు ఆ రోజే పోతాడేమో కానీ జీవితాంతం చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు. లిటరల్లీ అటువంటివి చూసినప్పుడు అసలు తీసుకోలేం. నాకు అసలు అర్థం కావట్లే ఏంటో, ఒక ఏజ్ వచ్చినప్పుడు పోతే ఏమనిపించదు కానీ లైఫ్ని చూడాలి కదా వచ్చినందుకు, ఏంటో. సో బీ సేఫ్ అంతే, ఇంకంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10Kకి వెళ్ళాలి మనం. థ్యాంక్ యూ.